హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్తోని పరాటా చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. గోధుమ పిండి, మైదా పిండి, గుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొత్తిమీర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు, కారం. ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి గోధుమ పిండిని ఇట్లా మెత్తగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో 80 గ్రాముల గోధుమ పిండికి 20 గ్రాముల మైదా వేయండి. అప్పుడు మనకి ఇట్లా కొంచెం సాగినట్టు వస్తుంది, ముద్ద విడిపోకుండా ఉంటుంది. కొంచెం సాగాలి. గోధుమ పిండి ఏంటంటే ఇట్లా అనగానే వెంటనే విడిపోతుంది మనకి. అట్లా కాకుండా జస్ట్ మైదాని మనం వాడుతున్నాం అంతే. ఇక్కడ మనకు కావాల్సినట్టు అనుకూలంగా పరాటా రావడానికి ఇట్లా మెత్తగా రిస్క్ పెట్టుకోండి, ఉండ చేసి పెట్టుకోండి. ఆయిల్ తడి చేసుకుంటే ఉండ చేయండి, చాలా బాగుంటుంది. కావాలంటే ఇప్పుడు కూడా ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి కొంచెం ఆయిల్ రాయగా చూసారా తడి లేకుండా ఎట్లా అయిపోయిందో అంతే. దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇదిగోండి గుడ్లు ఉడకబెట్టుకోండి. 2 గుడ్లు, ఒక్క గుడ్డుతో మనం 2 పరాటాలు చేయొచ్చు. అంటే ఇప్పుడు 4 పరాటాలు అవ్వబోతున్నాయి మనకి. ఇవి 4 ఉండలు చేసుకుందాం. చిన్నవి చేస్తే చిన్న పరాటాలు, పెద్దవి చేస్తే పెద్ద పరాటాలు. చిన్న పరాటాలే బెస్ట్, మనకి తొందరగా ఏమంటారు విడిపోకుండా ఉంటాయి. సో వీఆర్ గోయింగ్ టు డూ 4 పరాటాస్. ఇదిగోండి ఒక చిన్న పెంక తీసుకున్నాను. దాంట్లోకి లైట్గా ఆయిల్, వెరీ లిటిల్, ఒక ½ టీ స్పూన్ చాలు, 1 టీ స్పూన్. కొంచెం కర్రీ వేసుకోవాలి. జనరల్గా అయితే మీరు పచ్చివి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది పచ్చివి కూడా పరాటాలో. కానీ హాఫ్ బాయిల్ అయితే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ నేను కొంచెం ఒక చిటికెట్ జీలకర్ర వేస్తున్నా, 1/8 టీ స్పూన్ జీలకర్ర. పోపులో ఆయిల్లో జీలకర్ర పడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అండి. ఈ కర్రీకి కూడా ఆ ఫుల్ఫిల్మెంట్ రాదు. దీంట్లోకి బాగా సన్నగా తరిగిన ఉల్లిగడ్డ అండి. ఇది దొడ్డు ఉల్లిపాయ వద్దు. 4 పరాటాలు లెక్క కదా, మీడియం సైజ్ చిన్న ఆనియన్ ఒక్కటి సరిపోతుంది. ఇంకోండి ఇది ఉంది, నేను ఉంచేస్తాను. దీనికి కావాలంటే చపాతీ పక్కన పెట్టుకొని సైడ్ డిష్ కిందన్నా వాడచ్చు. కానీ ఉంది కదా అని మొత్తం వేయటము మనం అందరం చేసే పెద్ద తప్పు. ఉంది కదా అని తినకూడదు, ఉంది కదా అని ఎక్కువ తక్కువ మాట్లాడకూడదు, వాగకూడదు, ఉంది కదా అని వేయకూడదు. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత. ఈ ఉల్లిపాయలు వేయటానికి కొంచెం ఉప్పేస్తుంది. ఉల్లిపాయ వాసనలో కూడా ఒక విధమైన ఔషధం ఉంటుంది అంటే తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? ఉల్లి వెల్లుల్లి స్మెల్ చాలాసార్లు చూడండి, మనకి ముక్కమ్మటి నీళ్ళు గారుతుంటే ఉల్లిపాయ ఇస్తారు కట్ చేసి, వైట్ క్లాత్లు పెట్టి వాసన చూడమని. అంటే ఏంటంటే దానికి విరుగుడు అది. చెవులో కానీ ఎప్పుడైనా బ్లడ్ వచ్చినట్టు, వాటర్ వచ్చినట్టు కొంచెం హోర్ అనిపిస్తుంటే ఉల్లిగడ్డ వాసన చూపిస్తారు. వెల్లుల్లి వాసన అయితే చెప్పక్కర్లేదు, ఇంకా దబ్బిడే అంటే ఆ దిబ్బిడి అంతా పోతుంది అని అర్థం. మొన్న అయితే నవ్వొచ్చింది మాకు. ఇంట్లో అక్కడ ఏసీ వేసుకొని ముందు రూమ్లో కూర్చున్నాము. ఇక్కడ మెయిడ్ని వెల్లుల్లి గ్రైండ్ చేసి ఫ్రై చేయమని చెప్పాము. ఇక్కడున్న ఈమె బాగానే ఉంది, మంచిగా ఇంత వెల్లుల్లి గ్రైండ్ చేస్తుంది, ఫ్రై చేసిస్తుంది. అక్కడ ఏసీలో కూర్చుని నాకు కంటిన్యూస్గా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏసీ గాలి సక్ చేసి వెల్లుల్లి ఘాట్ వచ్చేసింది బాగా. కాబట్టి రూమ్లో స్విచ్ చేస్తే వరండాలో లైట్ వెలిగినట్టు ఎక్కడ ఏదో ఒకటి పని చేస్తుంటే మనకి ఇక్కడ ఏదో ఒకటి అవుతుంటుంది. చాలండి, కొంచెం పసుపు వేసేస్తున్నాను. దీనికి సరిపోను లైట్గా ఒక 1/8 టీ స్పూన్. ఇదిగోండి పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినాయి, జస్ట్ మెత్తబడినాయి అంతేనండి. 1.5 to 2 minutes లోపు ఈ ప్రొసీజర్ అంతా. ఒక ½ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక ½ టీ స్పూన్ కారం వేయగానే కట్టేస్తున్నా స్టవ్. ఫస్ట్ అన్నీ కలిసినాయి, వేడెక్కినాయి. కొద్దిగా చిటికెడ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి నిజంగా చిటికెడ అంటే చిటికెడే, ఆ ఫ్లేవర్ తగలకూడదు కానీ ఉండాలి. ఒక చిన్న టమాటా. స్టవ్ కట్టేసాను నేను. కొత్తిమీర. దీంట్లోకి ఇదిగోండి బాయిల్డ్ ఎగ్స్ తురుముతున్నాను, ఎల్లో వైట్ 2 కలిపి. జాగ్రత్త అండి తురిమేటప్పుడు వేళ్ళు, మనం జాగ్రత్తగా చేస్తే ఏం కాదు. ఆఖరి దీంతో సహా తురమచ్చు, చిన్న లేయర్ కూడా. నేను ఇంకొకటి 2 ఎగ్స్. ఇదిగోండి 2 గుడ్లు. ఎంత బాగా వచ్చిందో కదా. మన ఫిల్లింగ్ రెడీ అయిపోయిందో. ఇందులో అన్నీ ఉన్నాయి, ఉప్పు, పసుపు, కారం, ఒక పించ్ ఆఫ్ అల్లము, అండ్ దెన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఎగ్. ఈ మిక్స్చర్తో చేస్తే ఎందుకు బాగోదండి. అన్నీ కలిపేస్తున్నాను, అన్ని పట్టేటట్టు కలిపేస్తున్నాను. ఒక్కసారి ఉప్పు చూస్తాను. వెరీ నైస్. ఏది తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు తక్కువ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. పోయినసారి ఇట్లానే వేస్తే ఉప్పు ఎక్కువైంది, నాకు కొంచెం జాగ్రత్తగా వేస్తాను. చలో, సో మన పార్ట్ నెంబర్ 1 కంప్లీట్ అయింది. అసలు నిజం చెప్పాలంటే పార్ట్ 1 పిండి కలుపుకోవటం, పార్ట్ 2 గుడ్లు ఉడకపెట్టుకోవడం, పార్ట్ 3 ఇవన్నీ. ఇప్పుడు మీకు తాళ చేతి చూపిస్తా.
మీకు చాలా ఈజీగా పరోటా రావాలంటే ఇది చేయండి, డెడ్ ఈజీ. నేను ఒక ఉండని 2 ఉండలు చేసేస్తున్నా, ముందే 2 పుల్కాలు చేసేసుకుంటాను. ఇదిగోండి 2 ఇంచుమించు ఈక్వల్ తీసుకోండి, చక్కగా పిండి చల్లుకోండి. మీకు ఎంత సాగితే అంత 2 పుల్కాలు చేయండి. ఇదొక పుల్కా అయిపోయింది అండ్ ఇదొక పుల్కా. మరీ పలచగా కాకుండా కొంచెం మందం ఉంటే మీకు పరోటా హోల్స్ లేకుండా వస్తుంది. లేదు హోల్స్ పడినా పర్వాలేదు అనుకుంటే కొంచెం మందం కొంచెం పలచగా ఒత్తుకోండి. ఇట్లాగా 4:8 పరోటాలు చేసుకోండి. కానీ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చూపిస్తాను మీకు. స్టఫ్ పలచగా పెట్టేస్తున్నా, ఎక్కువ లేకుండా మీడియం. ఎడ్జెస్ మాత్రం వదిలేస్తున్నాను. దీన్ని కావాలంటే మీరు లైట్గా ప్రెస్ చేయండి, లేదంటే వదిలేయండి. ఇది ఈజీ మెథడ్ అండి మీకు పరోటా. ఇది నేను వెనకాల పెంక పెట్టేస్తున్నాను. ఇంకో పరోటా మనం ఇక్కడ చేసుకుందాం. అది జస్ట్ వెయిట్ చేయటమే కదా. ఇంకో పద్ధతిలో మనం లోపల స్టఫింగ్ పెట్టి మనం భక్ష్యాలు చేస్తాం చూసారా, అట్లా చేద్దాము. భక్ష్యాల్లో బయటకు వచ్చినట్టు అక్కడక్కడ బయటకు వచ్చిన లైట్ తీసుకోండి. అండ్ ఇంకొక పద్ధతి ఉంది, అది కూడా ఇంకొక దాంతో చూపిస్తాను. అన్నిటికంటే ఈజీ అయితే ఫస్ట్ నేను చూపించింది. ఇదిగోండి చాలు, ఇంత చాలు. మనకు తెలిసిపోతుంది ఇది విడిపోతుంది రో అని. అట్లాంటప్పుడు ఆపేయండి, పక్కకు పెట్టేసిన. ఇది కూడా ఇంకొక విధంగా ఎట్లా అంటే పరాటాల్లో రకాలు. జనరల్ పరాటా ఇలాగే చేస్తారండి, కాకపోతే ఫుల్ ఆఫ్ మైదా పిండి. మనం ఏం చేసినా కానీ అది సాగుద్ది కానీ తెగదు. రౌండ్ చేశాను, మళ్ళీ ఇలా రౌండ్ చేశాను, మళ్ళీ ఇలా అద్దేశాను. ఆల్రెడీ దీనికి లోపల పొరలు వచ్చేసింది. దీని మీద స్టఫింగ్ పెట్టుకోండి. అంటే ఆల్రెడీ రోల్ చేసిన పరాటా కాబట్టి ఇది ఇంకా సాఫ్ట్ వస్తుంది. ఆ సాఫ్ట్ రోల్లో అప్పుడు మీరు బటర్ కానీ ఏమన్నా వేస్తే కూడా ఇంకా సాఫ్ట్ వస్తుంది. అదే మైదా పిండి అనుకోండి, మూట కట్టి పైన వచ్చిన ముద్దని కూడా తింపేసి మరీ చేసినా ఏం కాదు. కానీ ఇది గోధుమ పిండే. మీకు ఇంకొక టిప్ చెప్తానండి. ఇక్కడ పొర ఎటువైపు సెన్సిటివ్గా ఉందో దాన్ని వెనక్కి తిప్పకండి. ఎక్కువ తిప్పద్దు, దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయొద్దు. చక్కగా ఇట్లా అతుకు పెట్టుకుంటే దాన్ని ప్యాచ్ వర్క్ చేసుకుంటున్నట్టు చేసుకుంటే సన్నగా ఒత్తేసేయండి. ఇటు కొంచెం పలచగా ఉందని నాకు తెలుస్తుంది, వెనకాల మందం ఉంది, వెనక ఏం కాదు మీకు. ముందలే ఒత్తండి. అప్పుడు 3 పరాటాలు రెడీ. లేదు ఇట్లా ఏం కాదు, మీకు అసలు మొత్తం పిండి అంతా అయిపోయింది, ఖరాబ్ అయ్యింది, మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది ఇట్లా అనుకోండి. చక్కగా లాస్ట్కి పిండి తీసుకోండి. లోపల ఆల్రెడీ కర్రీ ఉంది మీది, అది ఖరాబ్ అయ్యి పరాటాలా రావట్లేదు. మొత్తం కలిపేసిన, కూర ఇందులోనే ఉంది, పిండి ఇందులోనే ఉంది. గోధుమ పిండే కదా ఇదంతా. ఇంకా ఎంత కూర ఉంటే అంత కలిపేసుకోండి. లాస్ట్ది మొత్తం ఇందులోకే కొంచెం పిండి చల్లుకుంటున్నాను అంతే నేను. అంటే గోధుమ పిండిలోనే మన కర్రీ కూడా కలిపేసినామని అర్థం. ఇప్పుడు అసలు సిసలు ఎగ్ పరాటా ఇది. దీన్ని మీరు ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు, చిన్న ఉండల్లాగా. మన ఇష్టం ఏ షేప్ అంటే ఆ షేప్. ఇదిగోండి ఇవి చేసి దీన్ని ఆయిల్ ఫ్రై చేయండి. ఎంత క్రిస్పీగా ఎంత కరకరలాడితే బాగుంటాయో. లేదు దీన్ని ఇట్లా చేసి ఇలాగ ఫ్రై చేయండి. ఏమంటారు వీటిని, బుల్లెట్స్ లాగా, వెజ్ బుల్లెట్స్ అట్లా పెడతా, ఎగ్ బుల్లెట్స్ అని పెట్టండి. అది కూడా కాదు, దీన్ని కొంచెం పెద్దగా చేసి ఇట్లా తవా ఫ్రై చేయండి, కట్లెట్స్ అంటారు. ఇంకొంచెం మందం చేసి ఇంకొంచెం పెద్దగా చేయండి, ప్యాటీస్ అంటారు. ఎట్లా పేరు పెట్టినా కానీ టేస్ట్ మాత్రం అదేనండి, ఏడిగిపోదు. నేను అనేది ఏంటంటే మీకు మనసు అంటూ ఉండాలి, ఈ ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. అంటే పిండి, ఆ లోపల మనం తయారు చేసిన ఎగ్ కర్రీ అంతా ఉండాలి. దాంతో మీరు ఆట ఆడుకోవచ్చు మీ పిల్లల్ని. మీకు ఇక్కడ పెడతా చూడండి అన్నీ రెడీగా. ఇదిగోండి వెజ్ బాల్స్ ఇవి, వెజ్ బుల్లెట్స్ ఇవి, వెజ్ కట్లెట్స్ ఇది, సారీ ఎగ్. దీంతో మామూలుగా మనం పుల్కాలాగా కూడా వచ్చేసుకోవచ్చు. కొంచెం పిండి ఎక్కువ వేసుకోండి బస్. దీన్ని కూడా పరాటానే అంటాం. ఏది చేస్తారు ఇప్పుడు అనేది మీ ఇష్టం. అయిపోయినాయి 4 రకాలు. ఈ తర్వాత ఏదంటే అది చేస్తా, కానీ ముందు ఫ్రై చేద్దాం. సో దీనిలోకి బటర్ తీసుకోండి, మంచిగా బాగుంటుంది పరాటా, టేస్ట్ వస్తుంది మీకు. ఇది 10 గ్రామ్స్ అండి. నేను ఒక పరాటాలోకి 5 గ్రామ్సే వాడుతున్నా. ఇక్కడ మనం 3 రకాల పరాటాలు చూస్తున్నాం. ఏది వేద్దామంటారు? ఇంకి పింకి పాంకి వెంటనే మార్చండి, 2 వైపులు వస్తుంది. ఎస్ చాలు. ఈ బటర్తో కొంచెం కష్టం అండి, అంటుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ. వెనక సైడ్ తక్కువ ఉంది, అందుకని కొంచెం తీసుకుంటున్నాను. దీన్ని లేపి దీని కింద వేస్తా. ఇప్పుడు తిని మీరు చెప్పాలి ఎలా ఉందో.
వెరసి ఇన్ని రకాలు మీకు చేసి చూపించింది ఎందుకంటే ఎలా చేసినా కానీ ఇది పిండి మెత్తగా కలుపుకొని దాంట్లో ఉప్పు కారం ఎక్కువ అవ్వకుండా చక్కగా అన్ని సట్టలుగా ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. మీరు ఎలా చేసినా బాగానే ఉంటుంది. దీన్ని మనం ఎగరేయచ్చు కూడా. ఎగరేసినప్పుడు ఇట్లా పగిలితే మళ్ళీ మొహం మార్చుకోకండి. చాలు 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 వేగింది చాలు 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 పరాటాలు ఇంకా చాలు. మనం ఫస్ట్ చేసిన అటొక చపాతి ఇటొక చపాతి. ఇది ఒక సేఫ్ గేమ్ అండి. ఇదిగోండి ఈ 5 గ్రామ్స్లోనే 2.5 ఇటు వేస్తున్నాను బస్. సో ఒక్క బటర్ ప్యాకెట్తో 2 పరాటాలు వచ్చి. ఇది చూసారా అసలు కొంచెం కూడా తొనక్కుండా బెనక్కుండా ఎట్లా ఉందో. మళ్ళీ అదే పిండి టెక్నిక్ యూజ్ చేయండి. దీన్ని మనం ఎగరేసిన ఏం కాదండో. చాలు. అండ్ మనం రింగ రోజెస్ తిప్పి ఆడిన పరాటా ఇది అలానే ఉంది. అది కూడా దీనికి ఇంకో బటర్ ప్యాకెట్ తీద్దాం. ఇది కూడా అంతే సగం ఇటు వేద్దాము. బాగానే ఉందండి. ఓయ్ సక్సెస్ఫుల్గా అన్నీ ఫ్రై చేసేసానండి. మన లాస్ట్ వెరైటీ ఇది. అన్నీ కలిపేసి చేసాం చూసారా, అది అన్నీ బాగానే వచ్చినాయండి. ఇదిగోండి మన పరాటా వెరైటీ ఇది. అటు ఇటు లేయర్స్ పెట్టాం కదా, అటొక పుల్క ఇటొక పుల్క, అది ఇది ఫస్ట్ చేసింది. ఇది 4 తిరుగులుగా బ్రహ్మాండంగా వచ్చినాయి. వేడి కోసమని ఇట్లా పెట్టిన, స్టవ్ ఆఫ్ చేసేసిన. సో దిస్ ఈజ్ అవర్ ఎగ్ పరాటా టుడే. టేస్ట్ చేద్దామా? దీనిలోకి టమాటా కచప్పు మైనీస్ అట్లాంటి ఏం అవసరం లేదండి. ఇదిగోండి మంచిగా మధ్యలో కర్రీ ఉంది. నేను కట్లెట్లా చేశాను కదా, హాఫ్ ఫ్రై. ఇది మెత్తగా ఉంది, హాయిగా. టేస్ట్ కూడా బటర్ టేస్ట్ మంచిగా తెలుస్తుంది. బటర్ వేస్తేనండి తినేటప్పుడు అదొక డిఫరెంట్ టేస్ట్. మనకి చెక్కల్లో కూడా చూడండి, అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఇంత వెన్న ముద్ద వేసేవాళ్ళు అంతే. కచప్లు పచ్చళ్ళు మంచిగా ఏమో అవసరం లేదు. అలాగని మీరు నా దగ్గర టమాటా కచప్పు లేదనుకుంటున్నారేమో, ఉంది. మీకోసం ఇలా కూడా తిని చూస్తున్నా ఎలా ఉందా అని. బాగుంది. దీని టేస్ట్ దీనికే. పిల్లలకి ఈజీగా చేసి పెట్టేసండి ఎగ్ పరాటా. బాయ్.